అయ్యగారికి వెళ్ళి కాస్త గమనించాలి. వీరందరూ కూడా గణపతయ ఇదన్ నమః ఏమనుకుంటారు అందరూ కూడా? అందరూ చెప్పాలి గట్టిగా, గణపతయ ఇదన్ నమః అనుకుంటూ మీ కాలేజీ పోయి ఆ పక్కన కూర్చోండి. వాళ్ళ ప్లేస్ ఖాళీ ఉంది. ఎక్కడ కాలం ఎక్కడ కూర్చోండి, ఏం కాదు. ఇదన్న మమ స్వాహ అనుకుంటూ వేయాలి. మూడు వేలతో పట్టుకోవాలి, చూపుడు వేలు తగలద్దు. స్వాహ అన్నప్పుడే వేయాలి. ఇది కొద్ది వాల్యూమ్ తగ్గించాలేమో మీది. ఇప్పుడు అందరూ కూడా లక్ష్మీ గణపతయ ఇదం నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. లక్ష్మీ గణపతయ ఇదం నమః. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకుని మీ ఇంట్లో ఎల్లవేళలా ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క యూట్యూబ్ లో వస్తుంది. విశేషమైనటువంటి శుభాలు పరమేశ్వరుడు పాదాల దగ్గర ఒక్క శుభం, ఒక్క చిన్న పువ్వు మన ఇంట్లో పడేయాలని ఆ యొక్క మహాలక్ష్మి దేవికి నమస్కారం చేసుకుని ఆ యొక్క పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని చక్కగా మహాలక్ష్మి మూడు వేలతో పట్టుకొని వేస్తుండే, కింద పడకుండా అందులో పడ. స్వాహ అన్నప్పుడు వేయండి, స్వాహ అన్నప్పుడు వేయండి. లక్ష్మీ గణపతయ ఇదం నమః. మూడు వేలతో పట్టుకొని పుల్లల యొక్క సిద్ధి అని అనుకోండి. పుల్లల గంట కొద్దిగా రెండు పెడతాం.